సంక్రాంతి తర్వాత తెలుగు బాక్స్ ఆఫీస్ దాదాపు వెలవెలబోయింది. స్టార్ హీరోలు వచ్చారు, సినిమాలు వచ్చాయి. కానీ ప్రేక్షకుల్ని థియేటర్లకు పరుగులు పెట్టించే ఒక్క ఇండస్ట్రీ హిట్ కూడా రాలేదు. ఇప్పుడు ఆ బాధ్యత మొత్తం రామ్ చరణ్ భుజాలపై పడింది. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు పెద్ద సినిమా వచ్చేసింది. కేవలం ఓ సినిమా మాత్రమే కాదు, టాలీవుడ్ కు ఆక్సిజన్ ఇవ్వాల్సిన సినిమా ఇది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, అభిమానులు, సినీ వర్గాలు అందరి చూపు ఇప్పుడు ఈ ఒక్క సినిమా పైనే ఉంది. అసలు పెద్దకి ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదురయ్యే ఛాలెంజెస్ ఏంటి, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా అంచనాల గురించి మాట్లాడుకుంటే, దర్శకుడు బుచ్చిబాబు సానా ఇప్పటి వరకు ఒక్క ఉప్పెన మాత్రమే తెరకెక్కించాడు. కానీ ఆ ఒక్క సినిమాతోనే తనపై భారీ నమ్మకం ఏర్పడేలా చేశాడు. ఇప్పుడు రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ తో చేతులు కలపటమే కాదు, తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను తెరపైకి తీసుకొచ్చాడు. ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి కంటెంట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. గ్లిమ్స్, టీజర్, ట్రైలర్, పాటలు అన్నిటికీ మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్, ఎమోషన్స్, యాక్షన్ ను కలిపిన తీరు కొత్తగా కనిపిస్తోంది. ఇంకో పెద్ద ప్లస్ ఏంటంటే, RRR తర్వాత రామ్ చరణ్ కు పాన్ ఇండియా స్థాయిలో ఏర్పడిన మార్కెట్. ఉత్తరాదిలో కూడా చరణ్ కు భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. అక్కడ సినిమా కనెక్ట్ అయితే కలెక్షన్లు మరో స్థాయికి వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే 1000 కోట్ల టార్గెట్ అంత సులభం కాదు. బలమైన కంటెంట్, అద్భుతమైన మౌత్ టాక్, ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్, నార్త్ ఇండియా మార్కెట్, ఈ 4 కలిసి పనిచేస్తేనే ఆ ఫీట్ సాధ్యమవుతుంది. ఈ సినిమా కోసం దాదాపు 350 కోట్ల బడ్జెట్ ఖర్చు చేసినట్లు దర్శకుడు స్వయంగా వెల్లడించాడు. థియేట్రికల్ బిజినెస్ కూడా 200 కోట్లకు పైగానే జరిగినట్లు తెలుస్తోంది. అంటే అన్ని వర్గాలు లాభాల్లోకి రావాలంటే కనీసం 500 నుంచి 600 కోట్లకు పైగా కలెక్షన్లు రావాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉత్తరాదిలో సినిమా బాగా ఆడితేనే ఈ లక్ష్యం సులభంగా చేరుకోవచ్చు. కానీ అభిమానులు మాత్రం మరో లెక్క వేస్తున్నారు. వాళ్ల ప్రశ్న ఒక్కటే, RRR తర్వాత రామ్ చరణ్ సోలోగా 1000 కోట్ల క్లబ్ లో అడుగు పెడతాడా? అయితే సాధారణ ప్రేక్షకుల పరిస్థితి కాస్త భిన్నంగా కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులు కేవలం స్టార్ హీరో ఉన్నాడనే కారణంతో థియేటర్లకు వెళ్లటం లేదు. కంటెంట్ బాగుందనే మాట బయటకు రావాలి. పైగా స్కూల్స్ ప్రారంభమవుతున్న ఈ సమయంలో కుటుంబాల ఖర్చులు కూడా పెరిగాయి. అందుకే పెద్ద నిజంగా భారీ ఓపెనింగ్ సాధించాలంటే మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ రావాల్సిందే. మరోవైపు థియేటర్ యజమానులు, ఎగ్జిబిటర్లు, బయ్యర్లు కూడా ఈ సినిమా పైనే ఆశలు పెట్టుకుని ఉన్నారు. సంక్రాంతి తర్వాత చాలా థియేటర్లు ఖాళీగానే కనిపిస్తున్నాయి. అలాంటి సమయంలో బాక్స్ ఆఫీస్ కు మళ్లీ కళ తీసుకురావాల్సిన బాధ్యత ఇప్పుడు పెద్దిపై పడింది. ఇక సినిమా కథ విషయానికి వస్తే, పెద్ది ఓ సాధారణ మాస్ సినిమా కాదని ట్రైలర్ చెబుతోంది. గ్రామీణ నేపథ్యంలో ఓ అథ్లెట్ జీవిత ప్రయాణం, కుటుంబ భావోద్వేగాలు, స్వాభిమానం, పోరాటం ఇవన్నీ కథలో కీలకంగా కనిపిస్తున్నాయి. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న పెద్ది నిజంగానే టాలీవుడ్ కు బ్లాక్ బస్టర్ ఊపిరి పోస్తుందా? 1000 కోట్ల కలను నిజం చేస్తుందా? లేక మరోసారి బాక్స్ ఆఫీస్ ను నిరాశపరుస్తుందా? దానికి సమాధానం మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది.